హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆషి తెలుగు ఇన్ఫోటెక్. ఈ ఛానల్లో ఎక్కువగా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే అందిస్తాను. ఒక టాపిక్ గురించి అయితే డీటెయిల్గా అందించడానికి కృషి చేస్తాను. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. వెళ్లే ముందు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం హార్డ్ డిస్క్లో డేటా ఎలా స్టోర్ అవుతుంది, దాని వెనుక ఉన్న రహస్యం మొత్తం తెలుసుకుందాం. మీరు చూస్తుంది హార్డ్ డిస్క్. దీని లోపల అల్యూమినియం ప్లేట్స్ ఒకదాని కింద ఒకటి అమర్చబడి ఉంటాయి. ఈ ప్లేట్స్పై అయస్కాంత పొర పూయబడి ఉంటుంది. ఈ పొర ట్రాక్స్గా, సెక్టార్లుగా విభజింపబడి ఉంటుంది. ఈ ట్రాక్స్, సెక్టార్లలోనే మనకు డేటా సేవ్ అవుతుంది. ఈ పొరలో కోట్లాది సూక్ష్మమైన చిన్న చిన్న అయస్కాంత కణాలు పర్మనెంట్గా ఉండేలా కోటింగ్ ఇవ్వబడి ఉంటుంది. ఈ ప్లేట్స్ని హార్డ్వేర్ భాషలో ప్లాటర్స్ అంటారు. ఈ ప్లాటర్స్ పైన తిరుగుతూ ఉన్న వాటిని రీడ్ రైట్ హెడ్స్ అంటాము. ఇవి కూడా ప్రతి ప్లేట్పై తిరుగుతూ డేటాను రీడ్ చేస్తూ, రైట్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ హెడ్స్ డేటాను ఎలా రైట్ చేస్తుంది అనే వివరంగా చూస్తే, హెడ్కు అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరిచే కాయిల్ అమర్చబడి ఉంటుంది. దీనికి పవర్ ఇచ్చినప్పుడు అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది. హార్డ్ డిస్క్ కొన్న కొత్తలో ప్లాటర్పై ఉండే అయస్కాంత కణాలు చిందరవందరగా రకరకాల ధృవాలుగా పడి ఉంటాయి. ఎప్పుడైతే కణాలు పవర్ వచ్చిన ఆ హెడ్ గుండా ప్రయాణించినప్పుడు ఆ కణం ఉత్తేజితం చెంది తన అయస్కాంత ధృవాన్ని మార్చుకుంటుంది. నార్త్ పోల్లో ఉన్న కణం యొక్క ధృవం సౌత్ పోల్కు మార్చబడుతుంది. ఎప్పుడైతే పవర్ ద్వారా కణం ధృవాన్ని మార్చుకుందో అప్పుడు డేటాను 1 అని, ఎప్పుడైతే హెడ్ గుండా నెగిటివ్ పవర్ కణంకు వచ్చిందో అప్పుడు డేటాను 0 అని అంటాము. ప్లాటర్పై నిమిషానికి 7200 సార్లు బుల్లెట్ వేగంతో తిరుగుతుంది. రీడింగ్ చేసేటప్పుడు హెడ్ నుంచి పవర్ ప్లాటర్కు రాదు, కానీ హెడ్కు ప్లాటర్పై ఉన్న కణం నుంచి పవర్ వెళ్తుంది. అదే మ్యాజిక్. సైన్స్ ప్రకారం ఒక అయస్కాంత కణం వేగంగా తిరిగినప్పుడు కణం తను ఇదివరకే పొందుకున్న తన సొంత పవర్ను బదిలీ చేస్తుంది. అందువల్ల ప్లాటర్ తిరుగుతున్నప్పుడు కణాల యొక్క పవర్ 1s మరియు 0s రూపంలో డేటాను తిరిగి హెడ్కు అందిస్తాయి. మనం వీడియోలు, పాటలు, ఇంకా ఎన్నో పనులు చేయగలుగుతున్నామంటే ఈ విధంగానే.